ఇకనే చూసిన మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో ఇవాళ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ద్రోణి ప్రభావంతో నెల 12 వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు జిల్లాలో కురవనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక 12వ తేదీన కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని అన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు అంటున్నారు. ఇక రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వీరిని చూసినా మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో ఇవాళ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ద్రోణి ప్రభావంతో ఈ నెల 12 వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక 12వ తేదీన కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. రైతులు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. రాష్ట్రంలో వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. దాదాపుగా కూడా నేటి నుంచి 12వ తేదీ వరకు కూడా వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎల్లో అలర్ట్ ను జారీ చేసిన పరిస్థితులు మరోవైపు కనబడుతున్నాయి. దాదాపు ఈదురుగాలులతో పాటుగా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం పడే ఉంది. గంటకు దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాల నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా కూడా వర్షం పడేటువంటి సమయంలో ఎవరు బయటకు రాకపోవడం ఉత్తమం అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి సూచనలు జారీ చేసిన సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో మనం చూసాం అకాల వర్షంలో దాదాపుగా కూడా 3 రైతులు రాష్ట్రంలో మరణించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాదాపుగా కూడా 12 ఏదైతే పశువులు కూడా మరణించిన నేపథ్యంలో కూడా కొంత జాగ్రత్త వహించాలంటూ కూడా ముందస్తు జాగ్రత్తలు హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఎల్లో అలర్ట్స్ ను కూడా జారీ చేసిన సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఈ నేపథ్యంలో కూడా వర్ష సూచనలు ఎక్కువ శాతం ఉన్న నేపథ్యంలో కూడా జాగ్రత్తలు వహించాలి. ఇప్పటికే ఇటు మిర్చితో పాటుగా మామిడి కోతకు వచ్చిన నేపథ్యంలో కూడా ఆ రైతులు కూడా కొంత జాగ్రత్తలు వహించాలంటూ కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు వడ్ల కొనుగోలుకు సంబంధించి కొనుగోలు కేంద్రాలలో పెద్ద ఎత్తున కూడా వడ్ల కొనుగోలు కేంద్ర వద్దకు వడ్లని చేరిన నేపథ్యంలో కూడా వాళ్ళకి సంబంధించి కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా కొనుగోలు కేంద్రాల వద్ద కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్తా ఉన్నారు. ఇక మరోవైపు గ్రేటర్ కి సంబంధించి టౌన్స్ కి సంబంధించి కూడా కొంత లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కూడా అప్రమత్తంగా ఉండాలి. సురక్షిత ప్రాంతాల్లో ఉండే విధంగా ఎప్పటికప్పుడు కూడా అధికారులు సూచిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా విద్యుత్ స్తంభాలకు సంబంధించి ఏదైతే ఐరన్ స్తంభాలు ఎక్కడైతే ఉన్నాయో దాదాపు వాటికి దూరంగా ఉండాలి అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గ్రేటర్ లో ఉన్నటువంటి పలు బస్తీల్లో కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అధికారులతో ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తా ఉన్నారు లోతట్టు ప్రాంతాల్లో. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే హైదరాబాద్ లో ఇటు నాలాలకు సంబంధించినటువంటి వర్క్స్ కావచ్చు, అదేవిధంగా డ్రైనేజెస్ కి సంబంధించిన వర్క్స్ నడుస్తున్న నేపథ్యంలో కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్న సిచ్యువేషన్స్ ఇంకోవైపు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా వాతావరణ శాఖతో పాటుగా జిహెచ్ఎంసీ అధికారులు, డబ్ల్యూహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు వాళ్ళు. థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది అప్డేట్.